మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ ఓజీ మూవీ అయితే రిలీజ్‌కి దగ్గరలో అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అంటేనే ఏదో ఒక విభేదాలు అయితే వస్తూ ఉంటాయి. ఈ విభేదాలు కాస్త అమెరికా వరకైతే పాకాయి అన్నట్లయితే తెలుస్తుంది. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుందనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, మనకి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అంటేనే ఏదో ఒక విభేదాలు అయితే కొనసాగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ విభేదాలు కాస్త అమెరికా వరకు కూడా పాకాయి అన్నట్లయితే తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించేటువంటి ఏ సినిమా అయినా సరే ఈ మధ్యకాలంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు అనేక సందర్భాల్లో గొడవలని. కాటమరాయుడు సినిమా దగ్గర నుంచి తీసుకుంటే హరిహర వీరమల్లు అన్ని రకరకాల కోణంలో. హరిహర వీరమల్లు కూడా థియేటర్లకు సంబంధించినటువంటి గందరగోళం ఏర్పడింది కదా. దాంట్లో వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు తమ్ముడు ఏదో ఉన్నాడని చెప్పేసి గందరగోళం లేగింది. దాని వెనక ఏదో థియేటర్ల కుట్ర జరిగింది అనేది కూడా హరిహర వీరమల్లుకు సంబంధించి జరిగింది. సరే, దాని మీద హై హోప్స్ పెట్టుకున్నారు. అదేమో థియేటర్ల దగ్గరికి వచ్చి బోల్తా పడిపోయింది, నిరాశపరిచింది అభిమానుల్ని. ఆ నిరాశలో ఉన్నటువంటి అభిమానులకి ఓజీ అనేది ఒక పెద్ద హైప్ ప్రాజెక్ట్ లాగా, అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ లాగా కనిపిస్తుంది. థియేటర్కల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని అంశాల్లో ఫ్యాన్స్ డిసప్పాయింట్గా ఉన్నారు. ఏంటంటే ఈ విలను కొడకల్లారా అని చెప్పి ఏదో అంటారు డైలాగు. ఆ డైలాగు ఒక విలను అంటాం, ప్లస్ ఆ డైలాగు మరి ఆ విలను ఆ స్థాయిలో అంటామని అంటే మరి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఫ్యాన్స్ అనేది. పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా విలను హీరో ఉన్నప్పుడు విలన్కి ఆ డైలాగులు పెట్టారని అంటే ఏంటి అనేది. అయితే ఒకటి జోష్ ఇచ్చేటువంటి డైలాగ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ముంబైలోకి అడుగు పెడుతూ తలలు జాగ్రత్త అని చెప్పేసి అంటారు. వస్తున్నా తలలు జాగ్రత్త, మీ తలలు జాగ్రత్త అని చెప్పి డైలాగ్ ఉంటుంది. అది కొంచెం జోష్ నింపుతుంది. యాక్చువల్గా ఇది క్రైమ్ హారర్ సినిమా లాగా అనిపిస్తుంది. రక్తపాతం అంతా రక్తపాతం దీనిలాగా పూర్తిగా యాక్షన్ సినిమా లాగా అనిపిస్తుంది. ఒక చేత్తో కత్తి, ఇంకో చేత్తో గన్ను పట్టుకొని కనిపిస్తున్నటువంటి పోస్టర్ ఉంది. ప్లస్ థియేటర్కల్ ట్రైలర్లో కూడా అది ఉంది. అవి చూసిన తర్వాత పూర్తిగా మాస్ యాక్షన్ సినిమా లాగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ సినిమాకి వచ్చినటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు. యాక్చువల్గా యూఏ ఇస్తే రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఏ సర్టిఫికేట్ మాత్రం ఇచ్చారు. యూఏకి ప్రయత్నం చేశారు. ఎవరు డైరెక్టర్సు, ఆ నిర్వాహకులు ఎవరైతే సినిమాకు సంబంధించిన నిర్మాతలు వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ట్రై చేశారు. కానీ ఆ దాంట్లో ఉన్నట్టు వైలెన్స్ని చూసిన తర్వాత సెన్సార్ బోర్డు వాళ్ళు ఒప్పుకోలేదు. దాని మీద వాద ప్రతివాదాలు కూడా చాలా జరిగాయని చెప్పేసి ఇవాళ లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్. అయినా కానీ ఏ సర్టిఫికేట్ మాత్రం రిలీజ్ చేశారు. మరి ఏ సర్టిఫికేట్ ఇచ్చడం వల్ల మరి ఏంటి అని అంటే, నీకు ఏ సర్టిఫికేట్ ఇస్తే కనుక ఏ సెంటర్లు, బి సెంటర్లు, సి సెంటర్లు అని 3 ఉంటాయి. ఈ 3 సెంటర్లో ఏ సెంటర్ వచ్చేటప్పటికి మెట్రోపాలిటన్ సిటీస్లో మల్టీప్లెక్స్లో, ఈ మల్టీప్లెక్స్లో 18 సంవత్సరాలకు దిగువ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళకూడదు. దానికి ఒకవేళ వెళితే కనుక అది క్రైమ్ కింద వస్తుంది. ఏ సర్టిఫికేట్ ఉంటే కనుక 18 సంవత్సరాల కింద వాళ్ళకి టికెట్ ఇచ్చి పంపించకూడదు. అది థియేటర్లో యాజమాన్యాల మీద ఎఫెక్ట్ పడుతుంది ఒకవేళ ఎవరైనా కేసు పెడితే. బీసీ సెంటర్లో అయితే కనుక అది అలవ్ చేస్తుంటారు, పోతూ ఉంటారు. బట్ ఏ సెంటర్లో మాత్రం ఖచ్చితంగా దీని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే మల్టీప్లెక్స్ల్లో నీకు డెఫినెట్గా కొంచెం అబ్జెక్షన్, అంటే కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి ఏ సర్టిఫికేట్ ఉంది కాబట్టి. ఇది ఒక ఫస్ట్ హడ్డిల్ దానికి, ఓజీకి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు థియేటర్లకు సంబంధించి ఈ బెనిఫిట్ షోస్, ఆ బెనిఫిట్ షోస్ సందర్భంగా టికెట్స్ రేట్లు అమాంతం పెంచుకోవటం అనే దాని మీద ఇప్పుడు కర్ణాటకని మనం శాండిల్వుడ్ అంటాం. సో అక్కడ వాళ్ళు కేసు వేశారు. కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందంటే, తాజాగా మ్యాక్సిమం 200 రూపీస్ కన్నా మీరు పెంచొద్దు టికెట్స్ని అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఎవరైనా పిటిషన్ వేస్తే, ఈ పెంచినటువంటి టికెట్ రేటు దాదాపు 1000 రూపీస్ వరకు పెంచారని చెప్పి తెలుస్తుంది. ఏది బెనిఫిట్ షోస్కి. అది చట్ట విరుద్ధం కింద వస్తుంది. అయితే ఇప్పటివరకు ఎవరు పిటిషన్ వేయలేదు. బట్ ఇవ్వాలే కదా, ఇవాళే వచ్చింది. కర్ణాటక హైకోర్టు ఇవాళే ఇచ్చింది. 200 రూపీస్ మ్యాక్సిమం, అంతకన్నా పెంచడానికి లేదని చెప్పి ఇచ్చారు.
ఆ తీర్పుని బేస్ చేసుకొని ఇక్కడ ఎవరైనా పిటిషన్ వేస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ హైకోర్టు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ అక్కడ హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అది ఇంకా కాలేదు, బహుశా అవుతుందేమో తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి శత్రువులు కూడా అంతే ఉన్నారు కదా, రాజకీయ శత్రువులు ఉన్నారు, సినిమా శత్రువులు కూడా ఉన్నారు. సో కాబట్టి శత్రువులు ఎవరికి ఉంటారు? టాలెంట్ పీపుల్కి ఉంటారు, లేదంటే ఒక ఐకానిక్ పీపుల్కి శత్రువులు ఎక్కువ ఉంటారు. శత్రువులు ఎక్కువ ఉన్నంత మాత్రం నువ్వు బాధపడాల్సిన అవసరం లే, నువ్వు ఎంతో బలవంతుడు అయితేనే శత్రువులు అంతమంది ఉంటారు అనేది ఒక పాలసీ చెప్తుంటారు సైకాలజిస్టులు ఇప్పుడు కూడా. సో ఇంకా ఓజీకి సంబంధించి మైనస్ పాయింట్లు చెప్పుకుంటే, ప్రకాష్ రాజ్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. నువ్వు ప్రకాష్ రాజు రాజకీయంగా తర్వాత మెగా ఫ్యామిలీని వ్యతిరేకించేటువంటి నటుడు ఆయన. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో బీజేపీ తోటి చేరిన తర్వాత హిందూ భావజాలాన్ని భుజాల మీదకి ఎత్తుకొని మోస్తున్నాడు ఆయన. హిందూ భావజాలానికి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ గారు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ట్వీట్ చేస్తూ ఉంటాడు వ్యతిరేకంగా. అంటే రాజకీయంగా కానీ హిందూ భావజాల పరంగా కానీ, హిందూ అని కదా భావజాల పరంగా కానీ రాజకీయంగా కానీ పవన్ కళ్యాణ్ కానీ పూర్తిగా వ్యతిరేకించేటువంటి నటుడు ప్రకాష్ రాజ్. అలాంటి ప్రకాష్ రాజ్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత మరి ఆ డైలాగ్ కూడా కొడకల్లారా అనేది ఏదో ఉంది ఒకటి ఆ డైలాగ్ కూడా ప్రకాష్ రాజ్దేమో. అది రేపు థియేటర్లో మరి వీళ్ళు జీర్ణించుకోగలరా అనేది ఒకటి. ఇక రెండో పాయింట్ చెప్పాను. మూడు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీనికి ఒక పెద్ద డ్రాబ్యాక్ అవుతుందేమో అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది టాలీవుడ్లో. సెన్సార్లోకి వెళ్ళినప్పుడు దాదాపు 100 కట్స్ చేయాలని చెప్పారంట. ఫస్ట్ 100 కట్స్ చేయాలని చెప్తే దాని మీద వాద ప్రతివాదనలు సుదీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాత ఎట్టకేలకు దాదాపు 2.5 నిమిషం 3 నిమిషాల్లో ఏదో ఒక సీన్ పూర్తి స్థాయిలో కట్ చేయడానికి ఒప్పుకున్నారు, కట్ చేసి ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ కట్స్ చాలా ఉన్నాయి అనేది సెన్సార్ వాళ్ళు ఒప్పుకోలేదు, కట్స్ చాలా ఉన్నాయి అని చెప్పి. అందుకే నీకు థియేట్రికల్ ట్రైలరు రిలీజ్ చేసేటప్పుడు కూడా లేట్ అయిపోయింది. థియేట్రికల్ ట్రైలరు ఫస్ట్ ఒకటి చేయాలనుకున్నారు, అది అఫీషియల్గా రిలీజ్ చేయకముందే సోషల్ మీడియాలో వచ్చేసింది థియేట్రికల్ ట్రైలర్. వచ్చేసిన తర్వాత అసలు ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని కొన్ని ఎడిషన్స్ యాడ్ చేశారు రిలీజ్ చేశారు థియేట్రికల్ ట్రైలర్. సో ఆ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత హైప్ అయితే కనిపిస్తుంది. అస్మి హీరోయిన్, విలన్, తర్వాత ప్రియాంక మోహన్ హీరోయిన్, ప్రకాష్ రాజు, వీళ్ళే ప్రధానమైనటువంటి వాళ్ళు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు 3 వేరియేషన్స్లో కనిపిస్తారని చెప్పి చెబుతున్నారు. అదొక హైలైట్ పాయింట్ కింద ఈ సినిమాకి ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత సుజిత్ డైరెక్టర్, సో ఆయన మీద హోప్స్ పెట్టుకున్నారు. ఆయన సినిమా ఎక్కువ వైలెన్స్ ఉందని చెప్పి టాలీవుడ్లో టాక్ వస్తుంది. మరి ఆ ట్రైలర్ చూసిన తర్వాత కంప్లీట్ వైలెన్స్, రక్తపాతం ఇవే ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది అనిపిస్తుంది. 3 ప్రధాన భాగాలుగా దీన్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకటి ముంబైకి ఆయన రావడం ఒకటి, ఆ తర్వాత ఈయన బ్యాక్గ్రౌండ్లోకి ఒకటి వెళ్తారు అని చెప్పి అంటున్నారు. తర్వాత క్లైమాక్స్ మొత్తం రక్తపాతం, గన్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి అంటున్నారు. మొత్తానికి ఏంటి స్టోరీ అయితే కొత్తది కాదు, గ్యాంగ్స్టర్ స్టోరీతో చాలా తీశారు. డాన్ సినిమా నాగార్జున కూడా డాన్ సినిమా గ్యాంగ్స్టర్ బేస్డ్దే కదా. సో ఈ గ్యాంగ్స్టర్స్ సినిమా, అండర్ వరల్డ్ దావూద్కి సంబంధించినటువంటి వ్యవహారాలు సంబంధించిన సినిమాలు ఇవన్నీ వచ్చాయి. కాకపోతే కథనం ఇంపార్టెంట్, స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్. ఈ స్క్రీన్ ప్లే మిస్ అయిందంటే మాత్రం మరో వేలమల్లు అవుతుందేమో అనేటువంటి ఒక సందేహం ఉంది ఫ్యాన్స్లో. కానీ సుజిత్ మీద అయితే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. డైరెక్టర్ సుజిత్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, అతని టాలెంట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కాకపోతే సెన్సార్ కట్ చేశారు, చాలా కట్టింగ్స్ ఉన్నాయి, దాదాపు 100 కట్టింగ్స్ చేయాల్సి వచ్చింది. బట్ అన్నిటికి ఒప్పుకోపోయినా కొన్ని కట్ చేశారని చెప్పి తెలుస్తుంది. సినిమా నిడివి కూడా కట్ చేశారు అంటున్నారు. సో ఇవన్నీ థియేటర్ ఇంకా బెనిఫిట్స్ కూడా కాకముందే థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత వస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, అమెరికాకి వెళ్ళింది. అమెరికాలో ఏంటి, ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా తెలియని పరిస్థితి. వాస్తవంగా 25వ తారీఖుని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాలి, అన్ని భాషల్లో, కన్నడ, మలయాళం, తమిళం అన్నిట్లో రిలీజ్ కావాలి, హిందీ
తర్వాత ఓవర్సీస్ అన్నిట్లో రిలీజ్ కావాలి. కానీ అక్కడ ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు అనెతికల్గా, ఇప్పుడు మనకు ఆ టాలీవుడ్లో అనెతికల్ తర్వాత హైప్ క్రియేట్ చేస్తుంటారు కదా, రెమ్యునరేషన్ విషయంలో కానీ, లేదంటే ఖర్చు పెట్టినటువంటి అంశంలో కానీ, కలెక్షన్స్ విషయంలో కానీ ఫిగర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు. అది ఐటీ కనుక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక పట్టుకుంటే అంత రాలేదని చెప్తుంటారు మళ్ళీ. సో కానీ వీళ్ళు హైప్ చేయడానికి అలా చేస్తుంటారు. అక్కడ కూడా సేమ్ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ హైప్ చేశారు. హైప్ చేసిన దాని మీద వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. ఇది ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి అమౌంట్ రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద పిటిషన్ వేశారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. మనలాగా కాదు, అక్కడ ఇలాంటి ఆర్టిఫిషియల్ క్రియేషన్స్ కనుక చేస్తే ఇమీడియట్గా బ్యాన్ చేసేస్తారు. సో దాంతో అక్కడ ఉండేటువంటి నార్త్ అమెరికాలో అక్కడ ఉండేటువంటి కోర్టులు దీన్ని అక్కడ ఉండే వ్యవస్థలు, కోర్టులని కాదు వ్యవస్థలు, ఆ సినిమాకు సంబంధించినవి ఆ మొత్తం మీరు బ్యాన్ చేసేసేయండి అని చెప్తే ఇమీడియట్గా మళ్ళీ అడ్వాన్స్ బుకింగ్స్ డబ్బులు కూడా మళ్ళీ వెనక్కి ఇవ్వడానికి సినిమా నిర్వాహకులు సిద్ధపడ్డారని చెప్పి తెలుస్తుంది. సో అమెరికాలో అంత ఈజీ కాదు. అమెరికాలో పర్ఫెక్ట్గా ఉన్నంత వరకే, ట్రాన్స్పరెంట్గా ఉన్నంత వరకే అమెరికాలో ఎంప్లాయీ కానీ ఎవరైనా సరే, సెలబ్రిటీ ఎవరైనా ట్రాన్స్పరెన్సీ ఉంటేనే ఉండగలరు, ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఉండరు. అందుకే అక్కడ ఫుడ్ అడల్ట్రేషన్ కానీ ఇవన్నీ ఉండవు మనకున్నట్టు. మనకి కుక్క మాంసం పెట్టి వేట మాంసం కానీ అని చెప్తారు మన వాళ్ళు, కానీ థియేటర్ అట్నే నడుస్తుంటాయి రెస్టారెంట్లు. కానీ అక్కడ అలా కాదు. వన్స్ అలాంటిది కనుక చేస్తే క్లోజ్, ఇక అతని జీవితంలో మళ్ళీ వ్యాపారం చేసుకోవడానికి కూడా ఉండదు. సో అలానే థియేటర్లో ఇప్పుడు హైప్ క్రియేట్ మనకేంటి, ఒక్కొక్కరు కలెక్షన్స్ 100 కోట్ల క్లబ్బు, 1000 కోట్ల క్లబ్బు, 500 కోట్ల క్లబ్ ఇలా చెప్తుంటారు కదా, 2000 కోట్ల క్లబ్బు, 2500 కోట్ల క్లబ్బు, 3000 కోట్ల క్లబ్ అని చెప్తుంటారు కదా, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి. సో అలా క్రియేట్ చేయడానికి అక్కడ కుదరదు. అలా క్రియేట్ చేశారు ఇప్పుడు ఓజీది. అక్కడ క్రియేట్ చేసేటప్పటికి క్రియేట్ చేసి టికెట్స్ రేట్ పెంచుకునేలాగా ప్రయత్నం చేశారు అక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్స్. దాని మీద అక్కడ వాళ్ళు సీరియస్ అయ్యి అక్కడ ఉండేటువంటి వాళ్ళు అసలు సినిమాని బ్యాన్ చేసి పడేశారు అక్కడ. అంటే మొత్తం రిలీజ్ లేకుండా బ్యాన్ చేసి టికెట్స్ మళ్ళీ వెనక్కి ఇవ్వడానికి వాళ్ళు ఇప్పుడు సిద్ధపడ్డారు నిర్వాహకులు అని చెప్పి లేటెస్ట్ అమెరికా నుంచి వస్తున్నట్టు న్యూస్. సో ఇవన్నీ కూడా ఓజీకి సంబంధించినటువంటి హర్డిల్స్. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారిది ఇలాంటి వివాదాలు అయితే ఉంటూనే ఉంటాయి. ఆయన సినిమాలు వరుసగా కాటం రైడ్ దగ్గర నుంచి తీసుకుంటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టికెట్ రేటు పెంచుకోవడానికి లేకుండా ఇదంతా చేశారు, ఆన్లైన్ బుకింగ్ అవన్నీ కొంత గందరగోళం చేశారు. సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెనిఫిట్ షోలో టికెట్ రేట్ ఎంత పెంచుకున్నప్పటికీ కూడా అక్కడ బాగలేనప్పుడు సినిమా ఆడదు. హరిహర వీరమల్లే ఉదాహరణ. సినిమాలో సత్తా ఉంటే ఆడిద్ది, అదర్వైజ్ ఆడదు. కాకపోతే ఓపెనింగ్ కలెక్షన్స్ తోటి మొత్తం రాబట్టాలనుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 250 కోట్లు పెట్టే ఏమో ఈ సినిమా నిర్మించారు అంటున్నారు. ఆ 250 కోట్లు 100 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి రెమ్యునరేషన్ ఇచ్చారంటున్నారు. సో ఆ అమౌంట్ మళ్ళీ రావాలి అని అంటే మీకు ఓపెనింగ్స్ ఉండాలి. ఓపెనింగ్స్ కోసం మీకు బెనిఫిట్స్ వాళ్ళకి 1000 రూపాయలు వసూలు చేసుకోవచ్చు అని చెప్తే అది మరి సినిమా బాగుంటే అలా ఎందుకు పెడతారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో మొత్తం మీద ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయో మైనస్ పాయింట్లు అంతకన్నా ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఆ సినిమా థియేటర్ల మధ్య నిలబడుతుందా లేదా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.